చూస్తే గ్యాస్ వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. సిలిండర్ ధరను భారీగా పెంచింది. కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చాయి. 19 కేజీల గ్యాస్ బండిపై ఏకంగా 993 పెంచాయి. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 3071కి చేరగా హైదరాబాద్ లో 3069కి చేరింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు లేవు. ఇక గత నెల 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెరిగాయి. ఇక ఇరాన్ యుఎస్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరతతో రేట్లు పెంచినట్లు తెలుస్తుంది. గ్యాస్ వినియోగదారులకు మరోసారి షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. సిలిండర్ ధరను భారీగా పెంచింది. కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు బిగ్ షాక్ ఇచ్చాయి. 19 కేజీల గ్యాస్ బండిపై ఏకంగా 993 రూపాయలు పెంచాయి. దీంతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర 3071కి చేరగా హైదరాబాద్ లో 3069కి చేరింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు లేవు. గత నెల 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్ పై 115 రూపాయలు పెంచాయి. ఇరాన్ యుఎస్ యుద్ధం నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరతతో రేట్లు పెంచినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందుబాటులో ఉన్నారు. నాగేశ్వరరావు, మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే ఎల్పీజీ రేట్స్ ని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా పెంచేసిందో, మరి ఏపీ వ్యాప్తంగా ధరలు ఎలా ఉన్నాయి, ఎంత వరకు పెరిగింది అనుకోవచ్చు? రత్నం, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కానీ ఒకసారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. వాణిజ్య సముదాయానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ల పెంపు రేటుతో అయితే ఒకసారిగా రేట్లు పెంపుతో ఒకసారిగా దేశం మొత్తం కూడా అవాకైపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పటిదాకా గ్యాస్ సిలిండర్లు కొలతతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ప్రజలు ముఖ్యంగా వాణిజ్య సముదాయానికి సంబంధించిన ఇటు పక్క పెద్ద హోటల్స్, స్టార్ హోటల్స్ తో సహా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన హోటల్స్ కూడా ఇప్పటికే మూతపడిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ గాని, గుంటూరు గాని, ప్రధాన నగరాలైన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి గాని, విశాఖపట్నం గాని, రాజమండ్రి గాని, కాకినాడ గాని ఇట్లాంటి ప్రధాన కూడళ్లలో ఉన్న హోటళ్లు ఇప్పటికే బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది. గ్యాస్ సిలిండర్లు అందక బంద్ అయిపోయిన పరిస్థితి ఉంది. గ్యాస్ సిలిండర్లు బ్లాక్ లో కొనుక్కోలేక బంద్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా ఇప్పుడు ఒక్కసారిగా ధరలు గతంలో కన్నా ఇప్పుడు ధరలు రెట్టింపు అవడంతో ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి, వ్యాపారస్తులు ఏం చేయాలి అనే దాని మీద పెద్ద ఎత్తున సంక్షోభం రాబోతున్నట్లు కూడా అర్థమవుతా ఉంది వ్యాపార వాణిజ్య సముదాయానికి సంబంధించి. అయితే కొద్దిసేపటి క్రితం మనకు అందిన వార్త ప్రకారం అయితే ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్లను దగ్గర 1000 రూపాయల దాకా పెంచిన నేపథ్యంలో వ్యాపారస్తులు మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయిన పరిస్థితి ఉంది. చిన్న చిన్నగా మెస్సులు రన్ చేసుకునే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కి భోజనాలు వండి పెట్టే చిన్న క్యాంటీన్లు కానివ్వండి, మొత్తంగా చూసుకుంటే ఇప్పటికే గ్యాస్ సిలిండర్ సరైన సమయానికి అందక సరైన సమయానికి అందేందుకు బ్లాక్ లో కొనుక్కుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఒకసారిగా ధరలు పెంపుతో ఇంకా వారి పరిస్థితి ఏందనేది అర్థం కాక ఆగమ్యోత పరంగా ఉన్నట్లు కూడా అర్థమవుతా ఉంది. దగ్గర వాణిజ్య సముదాయానికి సంబంధించిన సిలిండర్ రేటు ఏకంగా 993 రూపాయలు పెంచడంతో ఒక్కసారిగా వ్యాపారస్తులు ఉక్కిరి బిక్కిరవుతున్న పరిస్థితి ఉంది. వ్యాపారస్తులు ఉక్కిరి బిక్కిరైతే హోటళ్లు మూతపడితే పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన హోటళ్లు మూతపడితే ప్రధానంగా దాంట్లో పని చేస్తున్నటువంటి పేదలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. మరలా సంక్షోభం, పెను సంక్షోభం ముందుంది. పెను సంక్షోభ సవాళ్ళని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాబోతుందా అంటే అవుననే సంకేతాలు వస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే కరోనా మహమ్మారిని ఎదుర్కొని కరోనా మహమ్మారిని నెట్టింట గెలిచి అడుగులు ముందుకు వేసిన సమయంలో కూడా
పేద మధ్యతరగతి కుటుంబాలు పని దొరక్క పని లేక రోడ్డున పడిన సంగతి మనం చూసిన పరిస్థితి ఉంది. అయితే మరలా అది పునరావృతం అవుతుందా అంటే అవుననే సంకేతాలు వినపడతా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా గత 2 నెలల నుంచి మనం చూసుకుంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి సంబంధించి యుద్ధం మొదలైన నాటి నుంచి కూడా విశ్లేషకులు గాని పెద్దవాళ్ళు గాని చెప్తున్న మాట ఒకటే, రానున్న రోజుల్లో సంక్షోభం తలెత్తనుంది. ప్రతి ఒక్కరూ పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్క రూపాయి కూడా వృధా చేయకుండా దాచుకోండి అన్న చెప్తా ఉంటే ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా కొంత కామెడీగా చూసిన పరిస్థితి ఉంది. మరలా అది పునరావృతం కాబోతుందంటే ఖచ్చితంగా అవునని అనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికి పెంచిన 993 రూపాయలు, ఏకంగా సిలిండర్ ధర 19 కేజీల గ్యాస్ బండపై ఏకంగా 993 రూపాయలు రేటు పెంచడంతో ఒకసారిగా ఇప్పటికే ప్రధాన కూడళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ గాని ఇటు ఆంధ్రప్రదేశ్ గాని దేశవ్యాప్తంగా గాని మనం చూసుకుంటే ప్రధాన కూడళ్లలో దాదాపుగా నెల రోజుల పాటు మూతపడిని మరలా గ్యాస్ సిలిండర్ సోర్స్ దొరకడంతో ఓపెన్ చేసుకున్న పరిస్థితి ఉంది. గత 10-15 రోజుల నుంచి అన్ని హోటల్స్ కూడా తెరిచిన పరిస్థితి ఉంది. కానీ నేడు ఒక్కసారిగా పెంచిన గ్యాస్ ధరలతో 3,000 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధరే 3,071 రూపాయలకి చేరితే ఇంకా అది బ్లాక్ లో కొని ఇప్పుడు ఒక వ్యక్తిగతంగా వాణిజ్య సముదాయానికి సంబంధించి 19 కేజీల సిలిండర్ ఇస్తారు. ఈ 19 కేజీల సిలిండర్ కూడా కొంత మేరకే ఇస్తారు. మిగతాదంతా కూడా వాళ్ళు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటది. లేకపోతే ఆ హోటల్ ఎంత పెద్ద హోటల్ అయినా సరే రన్ అవ్వని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు స్వతహాగా కొంత సిలిండర్లు తీసుకుంటే అంతకి రెట్టింపు 2-3 రెట్టింపుల సిలిండర్ బ్లాక్ లో ఖచ్చితంగా తీసుకుంటేనే ఆ హోటల్ నడిచే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఏకంగా 3,000 రూపాయల గ్యాస్ సిలిండర్ ధరతో ఇంకా బ్లాక్ లో ఎంత ధర పడుతుంది, ఎంత కొనాలనేది అయితే ఆ వాణిజ్య సముదాయాలకు సంబంధించి వ్యాపారస్తుల పరిస్థితి అయితే ఆగమ్యపరంగా అయిపోయింది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే హైదరాబాద్ లో 3,069 రూపాయలకి జరగా ఆంధ్రాలో అయితే 3,071 రూపాయలకి చేరింది. అయితే దీంట్లో కొంత మేరకు ఉపశమనం, సంతోషం, కొంత మేరకు పేదల నెట్టింట ఒక రకంగా ఆనందం, మధ్యతర అది పేదలకు ప్రజలకు సంబంధించిన గృహ సముదాయానికి సంబంధించిన ఆ సిలిండర్లలో అయితే ఎటువంటి మార్పులు లేవు. అలాగే డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్లకు సంబంధించి ఆ ధరలో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఇంత మటుకు అందరూ ఏదైతే పశ్చిమ బెంగాల్ తో సహా 5 రాష్ట్రాల ఎన్నికలు నాగేశ్వరరావు, ప్రధానంగా మీరు హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు. ఇటువంటి నగరాల్లో ప్రధానంగా హాస్టల్స్ గానీ, రెస్టారెంట్స్ గానీ, లేదంటే చిన్న వ్యాపారస్తులు, టిఫిన్ బండ్లు, ఇవన్నీ కూడా ముఖ్యంగా నడిచేది గ్యాస్ సిలిండర్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు పెరిగిన ధరలను చూస్తే అవి స్తంభించే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్లే అవకాశం ఉంటుంది? మరి ఇటువంటి నిర్ణయాలు ఏమైనా మార్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ప్రస్తుతానికైతే ఖచ్చితంగా మనకి తెలిసింది, గత నెల రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో దాదాపుగా 1,00,000 హోటళ్లు మూతబడినాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్ నగరంలో గాని హైదరాబాద్ చుట్టుపక్కల గాని ఒక్కసారిగా హోటల్స్ అన్ని మూతబడిన పరిస్థితి ఉంది. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ప్రధాన నగరం. విజయవాడలో దాదాపుగా 80% హోటళ్లు మూతపడిన పరిస్థితి ఉంది. మరలా ప్రతి ఒక్కళ్ళు గ్యాస్ సోర్స్ వెతుక్కొని హోటల్ ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ లో చూసుకుంటే కనుక స్టూడెంట్స్ నివసించే ఎక్కువ ప్రదేశాలలో మెస్సులు గాని, చిన్న హాస్టల్స్ గాని, అలాగే రోడ్డు పక్కన చిన్న చిరు వ్యాపారస్తులు, బజ్జీలు, బోండాలు, టీలు, కాఫీలు అమ్ముకునే వాళ్ళు కానీ వీరు ఇప్పుడు దాదాపు బ్లాక్ లో ప్రస్తుత ధర 3,000 రూపాయలు చిల్లర ఉన్న నేపథ్యంలో అది బ్లాక్ లో ఖచ్చితంగా 5,000 రూపాయలు ఉన్న పరిస్థితి ఉంటది. 5,000 రూపాయలు పెట్టి ఒక సామాన్య వ్యాపారస్తుడు ఎవరూ కూడా వ్యాపారాన్ని నడుపుకునే పరిస్థితి ఉంటుంది. 5,000 రూపాయలు సిలిండర్ కి పెడితే నెలలో 2-3 సిలిండర్లు ఖచ్చితంగా ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంటుంది. ఈ 2-3 సిలిండర్లు ఖర్చు దాదాపుగా 15,000 అయితే వ్యాపారస్తుడికి వచ్చే ఆదాయం ఎంత? వ్యాపారస్తుడికి అంత ఆదాయం వచ్చేటట్టయితే ప్రతి ఒక్కరు కూడా అదే వ్యాపారం చేసే పరిస్థితి ఉంటుంది. కానీ దాంట్లో నెలకి వాళ్ళు కాయా కష్టం చేసి ఆ రేంబోళ్ళు కూడా కష్టపడి ఇంటికి వెళ్లేసరికల్లా వాళ్ళ చేతిలో ఉండేది 400
నుంచి 1000 రూపాయలు 1500 లోపు ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే డబ్బులు అద్దె, కరెంటు బిల్లు, కూలీ రేటు, సిలిండర్ ధర పోగా వారే ఇంకా నెలకు 10,000 15,000 రూపాయలు అప్పయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా రేపటి నుంచి నేటి నుంచే చిన్న చితక హాస్టళ్లు గాని, మెస్సులు గాని, హోటళ్లు గాని, రోడ్లు పక్కన అమ్మే చిరు వ్యాపారస్తులు గాని వీరందరూ కూడా ఖచ్చితంగా తట్టపుట్ట సర్దుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరలా మనకు ఒక పెను సంక్షోభం రాబోతుంది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC, భారత పెట్రోలియం BPCL, హిందుస్థాన్ పెట్రోలియం HCL వంటి పబ్లిక్ సెక్టర్ ఆయిల్ కంపెనీలు ఈ యొక్క ధరలని పెంచడంతో ఒక్కసారిగా మార్కెట్ మొత్తం కూడా కుదేలైపోతున్న పరిస్థితి. ఈ పెరుగుదల ప్రధానంగా కూడా అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం, మధ్య ప్రాంతంలో వెస్ట్ ఏషియా అనుకోవచ్చు జరుగుతున్న సంఘర్షణలు గాని, హార్మోజ్ స్ట్రైట్ లో సరఫరా సమస్యల వల్ల ఈ యొక్క సంభవించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే ఒక భారతదేశం తప్ప భారతదేశంలో గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 14 రూపాయలు వ్యాపారస్తులకు సంబంధించిన వాణిజ్య సముదాయానికి సంబంధించిన గ్యాస్ సిలిండర్ 14 రూపాయలు మాత్రమే పెంచి వదిలేసిన కేంద్రం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచంలో ఏ దేశం కూడా గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరలు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధానికి సంబంధించి మొదలైన తర్వాత అన్ని ధరలు పెంచిన పరిస్థితి. భారతదేశంలో నేడు మొదటిసారిగా వాణిజ్య సముదాయానికి సంబంధించిన సిలిండర్లు పెంచిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఇది హోటళ్లు గాని, రెస్టారెంట్లు గాని, చిన్న వ్యాపారస్తులు గాని, క్యాటరింగ్ సర్వీస్ గాని, మెస్సులు గాని, రోడ్డు పక్కన చిరు వ్యాపారస్తులు గాని, వినియోగదారులపై భారీ ప్రభావం చూపుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా 14.2 కేజీల గృహావసరాలకు సంబంధించిన LPG ధరలు అంటే డొమెస్టిక్ ఈసారి ఎటువంటి మార్పు చేయకపోవడంతో మధ్యతరగతి కుటుంబీకులు, పేదలు ఒకంత ఊపిరి పీల్చుకున్నారనే చెప్పుకోవచ్చు. అయితే LPG సిలిండర్ ధరల్లో మాత్రం మార్పులేవి లేవని కేంద్రం స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఢిల్లీలో సుమారు 913 రూపాయల వద్ద కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధర ఉంది. మిగతా రాష్ట్రాల్లో భారీగా పెరిగిన పరిస్థితి ఉంది. ఈ ధరల పెరుగుదలతో హోటళ్లు గాని, హోటళ్లలో అమ్మే ఫుడ్ ధరలు గాని, రెస్టారెంట్ లో బిల్లులు భారీగా పెరిగిపోవచ్చు. ఇంకా మీదట హోటల్లో తినటం అనేది సామాన్యుడి పేదలకి అందని ద్రాక్షలాగా అవుతుందనేది కూడా ఒక ప్రశ్నోత్పన్నం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. రత్నం. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్.